నేను పెళ్ళి 3 ఏళ్ళైంది మాది. నేను 1 ఇయర్ వరకు నార్మల్‌గా ఉన్నాం మేము. మీరు తీయొద్దులే. 1 ఇయర్ వరకు నార్మల్‌గా ట్రై చేసాం. 1 ఇయర్ తర్వాత కన్ఫర్మ్ కాకపోతే మెడికల్‌గా చెక్ చేసుకోవడానికి వెళ్ళాం. ఇద్దరిలో ఒక ప్రాబ్లమ్ ఉందా అని చెప్పి. 1.5 ఇయర్ తర్వాత మాకు అప్పుడు తెలిసింది ఏంటంటే ఆమెకి చాక్లెట్ సిస్ట్ ఉంది. చాక్లెట్ ఎండోమెట్రియం సిస్టమ్స్ 2 ఉన్నాయి. చాక్లెట్ సిస్ట్ మెయిన్ అని చెప్పి చెప్పారు. కన్ఫర్మ్ కావాలంటే ఆపరేషన్ చేయాలన్నారు, లాక్టోస్కోపీ. అలా అని చెప్పి చేయించాము మేము. లాక్టోస్కోపీ చేయించాము. లెఫ్ట్ ఓరియన్ సెట్ చేశారు కాదు అప్పుడు. కన్ఫర్మ్ అయిందని అనుకున్నాము. 1 మంత్ వరకు కన్ఫర్మ్ అయ్యేటట్టు చూసుకోమన్నారు, కానీ కాలేదు. మళ్ళీ చాక్లెట్స్ మళ్ళీ ఫామ్ అవుతూనే ఉన్నాయి. మళ్ళీ 3 మంత్స్కి మళ్ళీ అంతే నార్మల్ సైజ్ వచ్చేసాయి. ఫస్ట్ అయితే సర్జరీ చేసినప్పుడు ఎంత ఉందో 7 mm, సేమ్ మళ్ళీ అంతే సైజ్ వచ్చేసాయి. చాలా ప్లేసెస్ తిరిగాం మెడిసిన్లు వాడడానికి. నార్మల్ వేరే దగ్గర కూడా వాడాం. 3 మంత్స్ అక్కడ కూడా మెడిసిన్ కోర్స్ తీసుకున్నాం. వాళ్ళు ఏమన్నారు, తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ లాక్టోస్కోపీ చేయాలన్నారు. మళ్ళీ చేయాలంటే మేడం కొంచెం భయపడింది, ఎందుకు మళ్ళీ చేసుకోవడం అని చెప్పి. ఆల్రెడీ ఒకసారి చేయించాం, కాలేదు, మళ్ళీ చేయించాం. ఎందుకు అని చెప్పేసి యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నప్పుడు డాక్టర్ వైఎస్ బాబు గారిని కనబడింది. మొత్తం వీడియోస్ అనేవి చూసాం. చాలామందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పి వాళ్ళని చెప్పడమే చూసాం. ఒకసారి మేము వచ్చి ట్రై చేద్దామని చెప్పి ఒక రోజు వచ్చాం, సార్ని కలిసాం. 1 అవర్ వరకు వాట్ ఈస్ ద ప్రాసెస్ అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ని హాస్పిటల్ తిరిగాను కానీ ఏ డాక్టర్ కూడా అంత క్లారిటీగా చెప్పలేదు. ఎందుకు కాదు, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, మొత్తం మనకి క్లారిటీ ఒక 1 అవర్ వరకు క్లాస్ మొత్తం తీసుకున్నాం మనకి. ఆ తర్వాత నమ్మకం వచ్చి నేను టెస్ట్ చేసుకున్నాం, మెడిసిన్ వాడాం. 2 మంత్స్ కోర్స్ తీసుకోమన్నారు, 2 మంత్స్ కోర్స్ తీసుకున్నాం, కాలేదు. 3rd మంత్కి మళ్ళీ మేము పెట్టాం మెడిసిన్ల గురించి అని. కెమికల్ వాడాం ఫస్ట్, తర్వాత హార్మోన్స్ వాడమని చెప్పి మెడిసిన్ తీసుకున్నాం హార్మోన్స్ది. కానీ హార్మోన్స్ది నేను ఒక్కనే వాడాను. మేడం అప్పటికి వచ్చేసింది, డేట్ వచ్చేసింది. ఇవాళ నెక్స్ట్ మంత్ వాడమని చెప్తే నెక్స్ట్ మంత్ మళ్ళీ నార్మల్ చెక్ చేసుకునేసరికి పాజిటివ్ అని కన్ఫర్మ్ అయింది. మేడం మెడిసిన్ కూడా వాడలేదు, 2 మంత్స్లోనే మాకు కన్ఫర్మ్ అయింది. చాలా సంతోషంగా ఉంది మాకు. ఇప్పుడు బాగా గుర్తంగా చెప్పుకుంటాను. చాలా థ్యాంక్స్. పెళ్ళయి 3 సంవత్సరాలు అయింది. ఎన్ని చోట్ల తిరిగినా కూడా ఒవేరియన్ సిస్ట్ ఉంది, చాక్లెట్ సిస్ట్ ఉంది, ఎండోమెట్రియల్ సిస్ట్ ఉంది అని చెప్పారు. దానికి ఆపరేషన్ చేయాలన్నారు, చేసినా కూడా ఇందాకే మనం చెప్పుకున్నాం, సిస్ట్లు అనేవి అవి గెడ్లు అనేవి హార్మోన్లు సెగ, క్రిముల పొగ, వాటి వల్ల గెడ్డలు వస్తాయి, సిస్ట్లు వస్తాయి. వీటిని ఎన్నిసార్లు మీరు ఆపరేషన్ చేసి కోసుకున్నా ఆ క్రిములుంటే, చీముంటే చిందితే పక్కకి ఆ రసికారి ఇంకొక 3-4 గెడ్లు వస్తాయి తప్ప అవి ఆగవు. వీటికి క్రిముల వల్ల, హార్మోన్ల వల్ల వస్తాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేస్తే ఈ గడ్డలు పోతాయి అని చెప్పాం. అది అక్కడ ఏం చేశారు, క్రిములకి హార్మోన్లకి ఏమీ చెప్పుకోకుండా గడ్డలు ఉన్నాయని చెప్పి ఆపరేషన్ చేశారు, లాప్రోస్కోపీలు చేశారు. ఎన్నిసార్లు చేసినా మళ్ళీ వస్తూనే ఉంది, ప్రెగ్నెన్సీ రాలా. కానీ మన దగ్గరికి వచ్చాక ఆయనకి ఈ క్రిముల గురించి, హార్మోన్ల గురించి చెప్పి వాటికి టెస్టులు చేసి మరి మందులు పెట్టాం. కేవలం 3 నెలల్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఇప్పుడు మన పక్కన మన వంటలక్క ఉన్నారు, పావని మేడం గారు. F4 హబ్ ఛానల్ కూడా పెట్టారు, ఇందులో వంటలు కూడా చెప్తున్నారు. ఎక్కడి హబ్లో కూడా 400 వంటలు ఉన్నాయి, F4 హబ్లో కూడా వంటలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడి హబ్లో సక్సెస్ వీడియోలు ఎక్కువ ఉన్నాయి, వంటలు అనేవి వెనకాల ఉన్నాయి. చాలామందికి అవి కనపట్టలేదంటే సపరేట్గా వంటలకి మళ్ళీ ఇంకొక ఛానల్ ఓపెన్ చేసి పెట్టాం. ఆ F4 హబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం మీరు రోజు నా ఇంటర్వ్యూలు చూస్తున్నారు కదా, పేషెంట్లతో సక్సెస్ వీడియోలు. ఇప్పుడు మేడం చేస్తారు, చూద్దాం మన వంటలక్క మేడం గారు. ఆయన ఏం అడుగుతారు, ఆయన ఏం చెప్తారు, ఈ ప్రెగ్నెన్సీ అసలు ఎలా వచ్చింది, బయట రానిది, లాప్రోస్కోపీలకి రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ కేవలం మందులతో ఎలా వచ్చింది అనేది వాళ్ళు మరి మనకి చెప్తే మనం వెళ్దాం. అడగండి మేడం, ఆయన చెప్పాలి మరి, సక్సెస్ఫుల్ పర్సన్, ఆయన నుంచి రప్పించాలి. మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ అంటే మన వరల్డ్లోనే అందరూ ఎదుర్కొంటున్న సమస్య ఇది. చాలా మంది జనాల్లో సగానికి సగం మెయిన్గా ఈ సమస్య ఉంది. ఏంటిది అది? పిల్లలు పుట్టకపోవడం. ఇది ఒక పెద్ద సమస్య. అంటే కరోనా క్రిమి కన్నా ఎక్కువ అయిపోయింది ప్రజెంట్. దానిలాగా అప్పుడు జనాల్ని ఎంత భయపెట్టింది, ఎంత వణికిచ్చేసింది, సేమ్ ఇప్పుడు ఈ సమస్య కూడా అంతే. చాలా అందరినీ వణికిస్తుంది, భయపడుతుంది. కానీ ఎటువంటి భయము, వణుకు లేకుండా మన డాక్టర్ గారి దగ్గరికి, వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్కి నమ్మి వచ్చిన వాళ్ళకి ఆ నమ్మకాన్ని నిజం చేసి వాళ్ళ కళని నెరవేరుస్తున్నారు. అలాంటి కళ నెరవేర్చుకున్న ప్రవీణ్ గారు, అలా హైదరాబాద్ నుంచి వచ్చారు. ప్రవీణ్ గారు, మౌనిక దంపతులకి ఇవాళ వాళ్ళ కళ నెరవేర్చారు మన డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ నుంచి మన డాక్టర్ గారు.
ఇప్పుడు ఆయన సంతోషాన్ని, ప్రవీణ్ గారి సంతోషాన్ని ఆయన మాటల్లో విన్నాం. ప్రవీణ్ గారు, మీరు సార్ దగ్గరికి ఎలా వచ్చారు? అంటే ఫ్రెండ్స్ చెప్తే వచ్చారా, యూట్యూబ్లో చూసి వచ్చారా? యూట్యూబ్లో వీడియో చూసిన వెంటనే వచ్చారా? కొన్ని రోజులు వీడియోస్ అబ్జర్వ్ చేశారా? నేను చాలా వీడియోలు చూసాను మేడం సార్. ఓకే, చాలా వీడియోస్ చూసిన తర్వాత నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు వచ్చేసి ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను. మీరే చూసి ఫస్ట్ మీ వైఫ్ కి చూపించారు? ఎస్. ఇద్దరు వచ్చారా? ఇద్దరు వచ్చి ఓకే. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది హాస్పిటల్కి వచ్చిన మేడం? అనిపించింది మేడం, కానీ చూసి నమ్మకం పెరిగిపోయింది. అంటే సార్ చెప్పే పద్ధతిని బట్టి, అంటే వేరే హాస్పిటల్ ఎక్కడ నాకు అంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ప్రతిదీ ఇంత క్లారిటీ అనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. 1 అవర్ మాకు కేటాయించి మొత్తం చెప్పారు. యాక్చువల్లీ నార్మల్గా వేరే హాస్పిటల్ పోతే ఒక 5-10 మినిట్స్ అంతే. ఆ టైంలో మమ్మల్ని పంపించేస్తారు, కానీ మొత్తం క్లారిటీ ఎవరు చెప్పలేదు. కానీ ఇక్కడికి వచ్చాక 1 అవర్ మాత్రం కరెక్ట్గా చెప్పారు. అతను కౌన్సిలింగ్ చేశారు. ఇద్దరికి నమ్మకం వచ్చే మేము మెడిసిన్స్ వాడాము. ఫస్ట్ మంత్ మీరు ఈ క్రిములకి ఈటీపీ టెస్ట్ చేయించుకున్నారు, మొత్తం అన్ని ఒకేసారి చేంజ్ చేసుకున్నారు. తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి, మమ్మల్ని కాల్ చేశారు. తర్వాత మీరు క్రిములకి మెడిసిన్ యూజ్ చేస్తుంటారు. జస్ట్ 2 months యూజ్ చేశారు. ఫస్ట్ కోర్స్ ఇందాక సార్ మీ అందరికి చెప్పారు కదా, క్రిములకి ఫస్ట్ కోర్స్ 2 months యూజ్ చేస్తారు, అంతే. వాళ్ళకి కన్సీవ్ అయ్యారు. చెప్పలేము, ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే రావచ్చు, తర్వాత అయినా రావచ్చు, రావడం అయితే పక్కా అన్నమాట. ఇంకా మీ ఫీలింగ్స్, మీ వైఫ్? చాలా ఆనందంగా ఉన్నది. ఇది చాలా మంది ఇటు చూడాలనుకుంటారు కదా, అందరి కళ ఇది. చూసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? చెప్పలేని ఆనందం మేడం మాకైతే. ఫస్ట్ మీ వైఫ్ చూసి చూపించుంటారు కదా, తర్వాత ఈ టెస్ట్ చేసుకున్నాక మీరు మా వాళ్ళకి కాల్ చేస్తారు కదా. కాల్ చేస్తే యాక్చువల్లీ బ్లడ్ టెస్ట్ ఏదో ఉంటుంది మేడం, సార్ చెప్పారు కన్ఫర్మేషన్ గురించి. మీరు బ్లడ్ టెస్ట్ చేసుకోవాలంటే బీటా చేయించుకోమని చెప్పారు. బీటా హెచ్సిజీ టెస్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్ చేయించేసారు. చూసారు కదా, ఇందులో కూడా రిజల్ట్ కరెక్ట్ గా వచ్చింది అనమాట. 10,000 అంతా 10,000. 5 ఉంటే చాలు ప్రెగ్నెన్సీ. అలాంటిది 10,000 ఉంది కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ. మరి ఆ ప్రెగ్నెన్సీ కూడా గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా? అదొక అడ్డీలు ఉంది కదా, మళ్ళీ అది కూడా మనం స్కాన్ తీసి చేయించుకోమన్నాం. చూసారు ఎక్కడొచ్చింది? గర్భసంచిలోనే వచ్చింది. 6 వారాల ప్రెగ్నెన్సీ. చూసారు కదండి, చాలా మంది వీడియోస్ చూసి ఇది నిజమా కాదా, అయితే వాళ్ళు మాట్లాడే వాళ్ళకి నిజంగానే ప్రెగ్నెన్సీ వచ్చిందా, వాళ్ళు యాక్టర్స్ అని డౌట్ ఉంది. అంతమంది యాక్టర్స్ని పెట్టుకోవాలంటే మీకు 1 yearకి ఫీజు 500 ఉండదు. మీరే థింక్ చేయండి. అంతమంది యాక్టర్స్తో ఇంటర్వ్యూ ఇప్పించాలంటే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళే చెప్పడానికి ముందుకు రావట్లా. కొంతమంది చెప్పకుండా మనకి కనపడకుండా కూడా ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి చెప్తుంటే నిజంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఆయనకు ఒకసారి అందరూ క్లాస్ కొట్టారు. ఎందుకంటే ఆయన యూట్యూబ్లో చూసి వచ్చారు మన దగ్గరికి. అలాగే ఈయన ఇంటర్వ్యూ ఇవ్వడం మూలంగా ఇంకొంతమంది చూసి కూడా వస్తారు ఇన్స్పిరేషన్గా తీసుకుని. అందుకే మీ అందరికీ తెలిసింది కదా, అంటే ఒక డైలాగ్ చెప్పాలని ఉంది. చెప్పండి. మీ వాళ్ళందరికి కూడా మనసులో ఉంది, అది మనసులో మాట నేనే చెప్తా. ఇలాంటి డాక్టర్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అవునా కదా? వాళ్ళందరి తరఫున నేను చెప్పేశాను. కంగ్రాట్స్ అండి. అది మనం చెప్పింది, అది క్రిములు ఒకటి హార్మోన్లు ఒకటి అనేది చూసుకోవాలని చెప్పాం. ఆ క్రిముల్ని హార్మోన్లకి సంబంధించి ఎవరూ చెప్పట్లా. హార్మోన్లు అయితే 2-3 చెప్తున్నారు, వదిలేస్తున్నారు. 18 రకాల హార్మోన్లు ఉన్నాయి, అన్నీ చూడాలి. ఏ ఒక్క బుల్లెట్ వదిలేసినా కూడా అది దెబ్బ కొట్టేస్తుంది, మన ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకుంటుంది. అలాగే క్రిములు కూడా C10, U10, T5 25 రకాల క్రిములు ఉన్నాయి. ఎవరు వాటి గురించి అసలు చెక్ చేయట్లా, వాటిని తొలగించట్లా. అవి ఉన్నప్పుడు ఈ గడ్డలాగా సెగ్గడ్లలాగా వచ్చినట్టే కడుపులో వచ్చేస్తాయి. ఆ గడ్డలు అనేవి ఆగవు, క్రిములు తొలగిస్తే ఆగుతాయి. ఎట్లయితే చేతి మీద సెగ్గడ్డ వస్తే మనం యాంటీబయాటిక్ 10 రోజులు వాడితే ఆటోమేటిక్గా గడ్డ అణిగిపోద్ది, క్రిమి చచ్చిపోద్ది. అట్లాగే ఇక్కడ కూడా పొట్టలో గడ్డలు కూడా మన క్రిముల్ని అనగొట్టుకుని ఆ గడ్డను కూడా అనగొట్టుకోవాలి తప్ప దాన్ని చితగొట్టుకోకూడదు. చితగొడితే రసికారి 4 గడ్డలు వస్తాయి. అట్ని ఆపరేషన్ రూపంలో వాటిని కొయ్యకూడదు అని చెప్తున్నాం మనం. ఆయన కోసుకున్నాడు, 2-3 సార్లు కోసుకున్న ఫలితం లేదు. అదే మనం క్రిములకు మందులు పెట్టగానే 2 నెలలు క్రిములు వాడాడు, 1 నెల హార్మోన్లు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. హార్మోన్లు వాడుతున్న నెలలోనే అయిపోయింది. అది అట్లా ఉంటుంది అన్నమాట. క్రిములు తొలగగానే ఆయన పని అయిపోయింది. 3 సంవత్సరాల నుంచి రానిది, 2 లాప్రోస్కోపీలు చేసిన పని జరగనిది ఇక్కడ ఎందుకు జరిగిందంటే అది అక్కడ గెట్లు అక్కడే ఉన్నాయి, అయినా కూడా ప్రెగ్నెన్సీ బిడ్డ అనేది వచ్చేసింది. అది మనం చెప్పింది. అప్పుడు ఆయనకి అర్థమైంది. అలాగే మీకు కూడా
మీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికి కానీ నమ్మకం చెక్కదు, అప్పుడు వరకే భయంగానే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవో సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు, ఎందుకంటే రావడం అనేది ఒక ఎత్తు, వచ్చాక నాకు మంచి జరిగింది, ఇంకొక నలుగురికి మంచి జరగాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చి వీడియో Yes, sir. ఇచ్చారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. గట్టిగా సపోర్ట్ చేస్తారు. మందులు ఇస్తాము, ఆ మందులు తీసుకెళ్ళండి, అక్కడ మీరు వాడుకోండి. ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి కూడా మందులు ఇస్తాను నేను. Okay. ఆ మందులు